కరీంనగర్లోని బాసరా గార్డెన్స్లో మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తంగేడ అంజన్ కుమార్ ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇదే వేదికపై అంజన్ కుమార్ శైలజ దంపతుల షష్ఠి పూర్తి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బంధుమిత్రులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అధికారులు సిబ్బంది ఆధ్వర్యంలో అంజన్ కుమార్ దంపతులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంజన్ కుమార్ ఇంజనీర్గా వివిధ విభాగాలలో ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన శేష జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవాలని ఆకాంక్షించారు. అంజన్ రావు గారు మరి కార్యనిర్వాహక ఇంజనీరు గ్రామీణ నీటి సరఫరా విభాగానికి చెంది మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఆఫీసర్గా మరి మన జిల్లాలో గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఈరోజు పదవీ విరమణ చేస్తూ ఉన్నారు. అంజన్ రావు గారు ప్రాక్టికల్ అప్రోచ్ ఉన్నటువంటి అధికారి. మరి నాకు గత 15 సంవత్సరాలు దాదాపు 2010 నుంచి సన్నిహితులుగా ఉన్నారు. వివిధ హోదాల్లో మరి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసి మన జిల్లా కరీంనగర్కు వచ్చేసినారు. మరి ఒక ప్రాక్టికల్ అప్రోచ్ ఉండి గ్రామానికి కూడా నీరు అందేలా మరి చర్యలు తీసుకోవడంలో వారి యొక్క ముద్ర ఈ యొక్క 20 నెలల్లో మేము గమనించడం జరిగింది. హితోధికంగా కూడా మరి జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా ఇతర స్థాయిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి మరి చక్కగా వారి యొక్క టీంతో పనిచేసినటువంటి అధికారిగా మన్ననలు తీసుకుంటున్నారు. మా గారు ఈ కరీంనగర్ జిల్లాలో గత 3 ఏళ్లుగా నిర్విరామంగా కృషి చేస్తూ గ్రామీణ ప్రజలకు తాగునీరు అందించడంలో సఫలీకృతమైంది. ఎప్పుడైనా కింది స్థాయి సిబ్బందిని ఇబ్బంది పెట్టకుండా తన తోటి పెద్దవారికి గౌరవిస్తూ కింది స్థాయి అధికారులతోటి బాధ్యత చెప్తూ వారితో పనిచేయడంలో సమర్థుడు. ఎప్పుడైనా మా అంజనరావు గారు ముక్కుసీటు మనిషి. ఏ విషయానైనా ముక్కుసీటుగా మాట్లాడుతూ ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజలలో కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ తాగునీటి యొక్క ఇంపార్టెన్స్ని కూడా తెలియజేయడంలో చాలా వరకు సఫలీకృతమైంది. ఈ సందర్భంగా ఈరోజు పదవి విరమణ పొందుతున్న సందర్భంగా వారికి వారి సతీమణికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ నీటి సరఫరా శాఖలో వివిధ రకాల హోదాలలో పనిచేసి 31వ తారీఖున రిటైర్మెంట్ అవుతున్నారు. వారికి వారి పిల్లలకి వారి యొక్క కుటుంబాలందరూ కూడా దేవుడి యొక్క చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. అందులో భాగంగానే ఈ అందరి యొక్క సలహాలు సూచనలు, తర్వాత మేము కష్టపడినటువంటి కష్టము, తర్వాత మేము చెప్పడము, తర్వాత వారి యొక్క సలహాలు మేము వినడము, ఈ 34 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో మేము అనుభవించినటువంటి ఫలితాలన్నీ కూడా ఈరోజు అందరూ కూడా సహచరులందరితో మేము అందరము పంచుకున్నాము. తర్వాత మా యొక్క పిల్లలు అందరూ కూడా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అలాగే ఇందులో 60 ఇయర్స్ అంటే 60 సంవత్సరాల వసంతాలు కూడా చేసుకోవడం జరిగింది దేవుని దయ వల్ల. దీని అందరికీ కూడా మీ అందరి యొక్క సహకారాలు అందించడం వల్ల మేము చాలా క్షేమంగా ఉన్నాము. ఇలాంటి కార్యక్రమం ప్రతి ఉద్యోగి కూడా ఉంటే తప్పనిసరి అనేది విరమణ అనేది ప్రతి ఉద్యోగికి తప్పనిసరి ఇది.